సో 3400 ఒక రోజులో చేయొచ్చా అంటే ₹2 సంపాదించడం కోసం 56 రూపీస్ ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఒక బస్సు కస్టమర్ వచ్చేసింది. అక్కడ నుంచి వచ్చాను కదా, ఇక్కడ కస్టమర్ ఆల్రెడీ వెయిటింగ్. కస్టమర్ 253 పే చేస్తే మనకు వచ్చింది 239 వచ్చింది. ఒక లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చింది, అది కూడా ఒక అమ్మాయి. రేట్ కార్డ్ దొరికింది, ఓలా రేట్ కార్డ్ దొరికింది, చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. కెమెరా ಇರುತ್ತೆ, ಹೆಲ್ಮೆಟ್ ಬೇಡ ಬೋಪ್ ಮಾಸ್ ಅಂದರೆ ಹಾಕೊಳ್ಳಿ ಅಲ್ವಾ, ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕ್ಕೊಡಿ. 1950 చేస్తే టోటల్గా మనం 3400 రూపీస్ అర్నింగ్స్ చేసుకోవచ్చంట. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రీ దావింజో రైడర్. ఈరోజు వెన్స్డే. ఓలాలో 3400 అర్న్ చేసుకోవచ్చు పర్ డే అని ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? ఈరోజు మొత్తం అంటే డే టైం, ఫుల్ టైం ఓలా పార్ట్నర్ బైక్ ట్యాక్సీ ఆన్ పెట్రోల్ బైక్ చేసి మీకు 3400 రూపీస్ పర్ డే సంపాదించచ్చా లేదా, దానికోసం ఎన్ని కిలోమీటర్స్ తిరగాలి, ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుంది, ఎంతసేపు అవుతుంది, ఎన్ని అవర్స్ అవుతుంది, అన్ని విషయాలు వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సీ యూ ఆన్ ద బైక్. టైము 9:13 అయింది. ట్రిప్ వచ్చేసి 4.3 కిలోమీటర్స్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. సో ఎంత పెట్రోల్ ఖర్చు అయింది, ఎంత టైం పట్టింది, మొత్తం అన్నీ తెలుసుకుందాం. ఓలా పార్ట్నర్ యాప్ ఓపెన్ చేసి ఆన్లైన్కి వెళ్దాం. ఆన్లైన్కి వెళ్ళాను. ఈ 3400 రూపీస్ ఎలా సంపాదించవచ్చు అంటే ఇక్కడ ఇన్సెంటివ్స్ ఉన్నాయన్నమాట. ఇన్సెంటివ్ స్లాబ్ ఉంది. దీంట్లో 600 వరకు 0, 625 చేస్తే మనం 700 రూపీస్ అర్నింగ్స్ అనమాట. సో టోటల్గా ఇట్లా 775కి 900 అప్పుడే ఆర్డర్ వచ్చేసింది. యాక్సెప్ట్ చేద్దాం. ఫేజ్ 1కి వెళ్ళాలి, ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1కి. సో 1950 చేస్తే మనకు 3400 వస్తుందంట. అది ఎలాగో చూద్దాము. లెట్స్ స్టార్ట్ ద రైడ్. ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకుని వెళ్తున్నాను. ఫస్ట్ ఆర్డర్ వచ్చినట్టే వచ్చి క్యాన్సిల్ అయిపోయింది. ఎందుకు? 2.2 కిలోమీటర్స్ 7 మినిట్స్ పడుతుంది రైడ్ పికప్కి. దానికోసం కస్టమర్ క్యాన్సిల్ చేసేసాడు ఓలాలో. సో ఇన్సెంటివ్స్ గురించి చెప్తున్నా కదా. ఇన్సెంటివ్స్ ఏంటంటే మినిమం 625 చేస్తే 700 వస్తుంది, 775 చేస్తే 900, 950 చేస్తే 1150, అట్లా 1300 చేస్తే 1700 వస్తుంది, 1700 చేస్తే 2600 వస్తుంది. 1950 చేస్తే టోటల్గా మనం 3400 రూపీస్ అర్నింగ్స్ చేసుకోవచ్చంట. ఇది ఎంతవరకు చేయొచ్చు, రోజంతా ఎంతసేపు చేస్తే మనకు అవుతుందో చూద్దాం. హై డిమాండ్ ఏరియాస్ 11 మినిట్స్లో చూపిస్తుంది, కానీ మనకు ఇంకో ఆర్డర్ వచ్చేసింది కూడ్లుకి. లెట్స్ గో అండ్ పికప్ ద ఫస్ట్ కస్టమర్. ఇది పికప్ కొంచెం తక్కువే అనుకుంటాను. 1.5 కిలోమీటర్స్ 3 మినిట్స్లో వెళ్ళొచ్చు. లెట్స్ రాక్. ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకొని వచ్చేసాను. రాంగ్ లొకేషన్ పెట్టాడు. ಹೆಲ್ಮೆಟ್ ಬೇಡ ಬೋಪ್ ಮಾಸ್ ಅಂದರೆ ಹಾಕೊಳ್ಳಿ ಅಲ್ವಾ, ಹೆಲ್ಮೆಟ್ ಹಾಕ್ಕೊಡಿ. ಕೆಮೆರಾ ಇರುತ್ತೆ. 500 ಫೈನ್ ಆಗುತ್ತೆ. ನಮ್ಗೆ 500 ಚಲನ್ ಬರುತ್ತೆ. ఇది 13 కిలోమీటర్స్ 37 మినిట్స్ పడుతుంది. పారప్పన అగ్రహారకు వచ్చాను. ఫస్ట్ కస్టమర్ని డ్రాప్ చేస్తే మనకు 187 రూపీస్ వచ్చింది. సెకండ్ కస్టమర్ని పికప్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే వచ్చాను. హియర్ ఈజ్ అవర్ కస్టమర్. $5.6 kilometers, 17 minutes to go. హెచ్ఎస్ఆర్ లేఅవుట్కి వచ్చేసాము. నిజంగా బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్ డ్రాప్ అవ్వకముందే మనకు
ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. Hmm, 64. థ్యాంక్ యూ. చూడండి పికప్ మరి 8 కిలోమీటర్స్ అంటే 8 మినిట్స్. బ్యాక్ టు బ్యాక్ ఆర్డర్స్ వస్తున్నాయి. రెస్ట్ ఏమి ఉండదు అనమాట. ఒక్క నిమిషం బ్రేక్ తీసుకునే కూడా ఉండదు. సో లెట్స్ గో అండ్ మేక్ సమ్ మనీ. ఇప్పటివరకు 4 ట్రిప్స్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే రేట్ కార్డ్ దొరికింది, ఓలా రేట్ కార్డ్ దొరికింది, చూపిస్తాను. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ 1 కిలోమీటర్కి 30 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. ఆఫ్టర్ 1 కిలోమీటర్ 7.50 అంటే 7 రూపీస్ 50 పైసా పర్ కిలోమీటర్ అన్నమాట. ఫస్ట్ 1 కిలోమీటర్కి 30 రూపీస్, దాని తర్వాత ఒక్కొక్క కిలోమీటర్కి 7.50. ఆఫ్టర్ 5 కిలోమీటర్స్ వచ్చేసి 10 రూపీస్ పర్ కిలోమీటర్. ఆఫ్టర్ 10 కిలోమీటర్స్ వచ్చేసి 11.50 పర్ కిలోమీటర్. ఇలా ఉంది రేట్ కార్డు. జస్ట్ బ్రేక్ తీసుకుంటాను. ఇట్లా సులభ్ కాంప్లెక్స్లు ఉంటాయి కదా, పబ్లిక్ టాయిలెట్ అండ్ బాత్, ఇక్కడ వెళ్ళిపోవడం బెటర్. ఇక్కడ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ పే చేయకూడదు అనుకుంటే పెట్రోల్ బంక్ కానీ రెస్టారెంట్కి కూడా ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో చిన్న బ్రేక్ తీసుకొని రైడ్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఒక లాంగ్ డిస్టెన్స్ ఆర్డర్ అయితే వచ్చింది. అది కూడా ఒక అమ్మాయి. ఎంత డిస్టెన్స్ చూపిస్తాను. 240 రూపీస్ అంట. జస్ట్ 0.2 కిలోమీటర్స్ 1 మినిట్ పికప్, 21 కిలోమీటర్స్ డ్రాప్. మేడహల్లి. అమ్మాయి బుక్ చేసింది అబ్బాయి కోసం. 1 అవర్ 4 మినిట్స్ పడుతుంది 21 కిలోమీటర్స్కి. లెట్స్ గో. ఫస్ట్ లాంగెస్ట్ డిస్టెన్స్ డ్రాప్ ఇన్ ఓలా. డ్రాప్ లొకేషన్కి వచ్చాను. 1 అవర్ పట్టిందనమాట. యా 253 కస్టమర్ పే చేశాడు. మనకు ఎంత వచ్చింది మొత్తం బిల్ బ్రేకప్ చూపిస్తాను. క్యాష్ కలెక్టెడ్, కస్టమర్ రేటింగ్ గివెన్. వెల్కమ్ టు కేఆర్పురం రైల్వే స్టేషన్. ప్లీజ్ వెయిట్ ఫర్ ఎ బుకింగ్. మూవ్ టు ఓలా పికప్ పాయింట్ ఆన్ రిసీవింగ్ న్యూ బుకింగ్. పిక్ కస్టమర్ ఫ్రమ్ దేర్ అండ్ ఆస్క్ ఫర్ ఓటీపీ టు స్టార్ట్ ట్రిప్. ఓకే. కస్టమర్ 253 పే చేస్తే మనకు వచ్చింది 239 వచ్చింది. పర్వాలేదు, 13 రూపీస్ మాత్రమే డిడక్షన్. 9కి స్టార్ట్ చేస్తే 12:30 అవుతుంది. 5 ట్రిప్స్ చేశాను. 517 జస్ట్ 3.5 అవర్స్లో. ఇంకా టార్గెట్ వచ్చేసి 1950 రూపీస్. ఎంతసేపు పడుతుందో చూద్దాం. 12:30కి బ్రేక్ తీసుకున్నాను. మా తమ్ముని వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటే మేదవల్లి దగ్గర నుంచి దొడ్డబనల్లి అటు సైడ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటే వెళ్ళేసి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నా. టోటల్ 1 అవర్ 45 మినిట్స్ తర్వాత మళ్ళీ రైడ్ స్టార్ట్ చేశాను. సో ఇక్కడ కేఆర్పురం దగ్గర నుంచి రైడ్ అయితే వచ్చింది. Hmm. 5418. ಇಲ್ಲ ಸ್ಟ್ರೈಟಾ? ಹಾಂ ಹೋಗಿ ನಾನು ಕರೀತಾ ಇದ್ದೆ ಈ ಕಡೆ. ಹಾಂ ಸ್ಟ್ರೈಟಾ ಇಲ್ಲಿ? ಸ್ಟ್ರೈಟಾಗಿ ಹೋಗಿ. ಓಕೆ. ಸ್ಕ್ಯಾನ್. ಸ್ಕ್ಯಾನ್ ಕೊಡ್ತೀನಿ.
థ్యాంక్ యూ. High earning on food orders center. Have increased price for food orders. Now you can earn more on every food order additionally. Extra incentives of each food parcel. Click here and notification ఏదో. Time 4:20. దొమ్లూరు ఎంబసీ గోల్ఫ్ లింక్స్ బిజినెస్ దగ్గర ఉన్నాను. వర్షము, నేను ఎక్కడి నుంచి వైట్ ఫీల్డ్ అంటాను, కృష్ణరాజపురము అక్కడ నుంచి వచ్చాను కదా. ఇక్కడ కస్టమర్ ఆల్రెడీ వెయిటింగ్. ఓకే, అక్కడ వర్షం పడిన చోటే వస్తున్నాం. ఓ 11 కిలోమీటర్స్కి 41 మినిట్స్ చూపిస్తుంది. నేను పోయిన చోట్ల కంటే, అంటే పికప్ డ్రాప్ పోయిన చోట్లకి ఆల్రెడీ వర్షం పడిపోయింది అనమాట. సో కొంచెం లక్కీ అని చెప్పాలి. 3,400 అవుతుంది, అంటే 1,950 రూపీస్ చేయగలమా? 12 అవర్స్ చేసినా కూడా మనకు మిగిలేదు 1,200 కదా. 1,950 ఎలా అవుతుంది చూద్దాం. మ్యాక్సిమం ఎంతసేపు అంటే మనకు అర్లీ మార్నింగ్ 12 నుంచి నైట్ 12 వరకు టైం అనమాట ఈ ఇన్సెంటివ్స్ సంపాదించుకోవడానికి. సో ఇంకా ఇప్పుడు 4:30 అవుతుంది, ఇంకొక 7.5 అవర్స్ ఉంది. దాంట్లో ఇంకొక 1 అవర్ బ్రేక్ తీసుకున్న 6.5 అవర్స్లో మనము ఇంకా మిగిలిన అమౌంట్ చేయాలి. 1,200 పైన చేయాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ఇప్పుడు జేపీ నగర్కి వచ్చాను. ఇక్కడ కూడా ఆల్రెడీ వర్షం పడి ఆగిందనమాట. అసలు ఈ ఏరియా సూపర్ ఉంటుంది. పార్క్ ఫుల్ చెట్లు. Here? థ్యాంక్ యూ. ఏమైనా డ్రాప్ చేసానో లేదో, ఇంకా డ్రాప్ చేయకముందు ఒక 1 కిలోమీటర్ ముందు ఇంకొక ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ క్యాన్సిల్ అయింది. 100 రూపీస్ ఆర్డర్ అది. సో 813 చేసాము. ఓకే, కస్టమర్ యాక్సెప్టెడ్. సౌమ్య కాంచన్. ఓకే, ఆల్రెడీ ఇంకో కస్టమర్ వెయిటింగ్. లెట్స్ గో. కృష్ణ రాజేంద్ర రోడ్ నుంచి పికప్. కస్టమర్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో లోపలికి వెళ్ళాలి, ఇంకా దూరం. దిస్ వే వీ కెన్ గో. దిస్ వే ఓన్లీ. మా బ్యాగు వెనక పెట్టుకొని కూర్చుంది. ఆల్రెడీ నాకు బ్యాగ్ ఉంది. ఈపంత 10 కిలోమీటర్లు వచ్చాను. ఈపంత అంటే నడ్డి మొత్తం వస్తాం. నడ్డి బేస్ అన్నీ నొప్పులు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ. టైం ఇంకా 5:38. బ్రేక్ తీసుకోవాల్సిందే. బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాను. paid online. Okay. $6:30 వరకు బ్రేక్ తీసుకున్నాం. 5:30 నుంచి బ్రేక్ తీసుకొని మళ్ళీ ఆ ప్లేస్ నుంచి ఇప్పుడు హెచ్ఎస్ఆర్కి వచ్చాను. టైము 8:12.
కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్. అసలు ఇన్సెంటివ్స్ ఏమొచ్చాయి, ఏం కథ, అసలు ఏం చూసట్లేదనమాట. అంటే క్యాన్సిల్ చేసో లేకపోతే నేను యాక్సెప్ట్ చేయకుండా చూడొచ్చు, నేనేం చూడట్లేదు. జస్ట్ రైడ్స్ యాక్సెప్ట్ చేసుకుంటూ వస్తున్నాను. కస్టమర్ కాల్ చేద్దాం. చిన్నగా పడుతుంది, కొంచెం ఎక్కువ పడితే రైడ్ ఆపచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. చిన్నగా పడుతుంది కాబట్టి అట్లా చేస్తున్నా. బస్ 5732. ప్లీజ్. This way or this way? టైం 9:25. కస్టమర్ని డ్రాప్ చేసి ఎంత అర్నింగ్స్ వచ్చాయో చెప్తాను. ఆల్మోస్ట్ 12.5 hours బయట తిరుగుతున్నాం. అందులో ఒక 3 hours బ్రేక్ తీసేస్తే 9.5 hours వర్క్ చేసినట్టు. $103. థ్యాంక్ యూ. సో 14 రైడ్స్ చేశాను, 1267 నేను అర్న్ చేసింది ఈ 9.5 hours పెట్రోల్ పోకుండా. పెట్రోల్కి 450 తీసేయాల. ఇంకేం అర్నింగ్స్ వచ్చినాయి. ఇన్సెంటివ్స్ అయితే వచ్చినాయి. ఇన్సెంటివ్స్తో ఎంత సంపాదించామో చెప్తాను. ఇప్పటివరకు 1400 సంపాదించాను అనమాట. అంటే 1150 అర్నింగ్స్ చేస్తే వాళ్ళు 1400 ఇస్తారంట. ఆ 1400లో 450 పెట్రోల్గా పోతే 950 వచ్చిందండి. 9.5 hours 950. అంతే. 3400 అంతా సంపాదించేదంతా కష్టమే. నెక్స్ట్ ఇంకొక 60 రూపీస్ చేస్తే, అంటే 60 రూపీస్ 60.7 మోర్ అర్నింగ్స్ టు గో ఫర్ 1700. ఎందుకు వదులుకోవాలా, చేద్దాం. 9:30 అవుతుంది. ఇంతవరకు మధ్యాహ్నం భోజనం చేయలేదు. సాయంత్రం ఒక జ్యూస్ తాగాను, జాక్ ఫ్రూట్ జ్యూస్, మిల్క్ షేక్. మరీ 60 చేస్తే 1700 వస్తుందంట. కనీసం పెట్రోల్ అన్న బచాయిస్తే కొంచెం మిగులుతుంది అనమాట. చేయడానికి ట్రై చేద్దాం. లాస్ట్ కస్టమర్ ఆఫ్ ద డే. సో ఈ ఆర్డర్ అయిపోయిన తర్వాత ఇన్సెంటివ్స్ ఎంత వచ్చినాయో చూపిస్తాను. ఒక ₹2. థ్యాంక్ యూ. ₹2 తక్కువ ఉందన్నమాట. తక్కువ వచ్చింది ఇన్సెంటివ్స్ సంపాదించడానికి. ₹2 సంపాదించడం కోసం 56 రూపీస్ ఆర్డర్ చేశారు ఇప్పుడు. సో ఇన్సెంటివ్స్ ఎర్న్డ్ 1300 ఎర్న్ చేసినాము. మనకు 1700 వచ్చిందనమాట. 400 రూపీస్ ప్రాఫిట్. సో ఈ పెట్రోల్ ఖర్చు ఎగిరిపోతుంది ఇన్సెంటివ్స్ రావడం వల్ల. సో 3400 ఒక రోజులో చేయొచ్చా అంటే చాలా చాలా డిఫికల్ట్. నేను 1300 పొద్దున 9 స్టార్ట్ చేసి ఇప్పుడు 11 అవుతుంది. 12 hours ఒక 3 hours 4 hours బ్రేక్స్ అనుకున్నా కూడా 9 hours వర్క్ చేసి ఒక 1300 సంపాదించగలిగాను అనమాట. ఇంకొక 3 hours చేసింటే మ్యాక్సిమం ఇంకొక 300 అనుకోండి, అంటే 1600 అలాగా. మ్యాక్సిమం ఒక 2600 వరకు మాత్రమే సంపాదించగలం. కానీ 3400 అంటే లక్ ఉండాలా, కొంతమందికి మాత్రమే సాధ్యం అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఈరోజు కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ చేశాను. మధ్యలో కంటిన్యూస్గా ఒక 2 hours బ్రేక్, తర్వాత ఒక 1 hour బ్రేక్ మాత్రమే తీసుకున్నాను. అయినా కూడా మనకు 3400 అయితే అవ్వలేదు. 1700 అయితే సంపాదించగలం. అంటే 400 రూపీస్ ఇన్సెంటివ్ సంపాదించగలిగాం అనమాట ఈరోజు. ఇంకొక
155 చేస్తే 2000 వస్తుందంట, అంటే 1500 అర్నింగ్స్ చేస్తే 2000 వస్తుందంట. దానికోసం మళ్ళీ 155, ఆల్రెడీ 11:30 అవుతుంది. ఇంకా నా వల్ల కాదు, అయిపోయింది నా పని. సో అర్నింగ్స్, లైవ్ అర్నింగ్స్ వచ్చేసి 1700 వచ్చినాయి అన్నమాట విత్ ఇన్సెంటివ్స్. పెట్రోలు 500 తీసేసిన మనకు 1200 రూపీస్ ఈరోజు లాభం. May 22 ఈరోజు వెన్స్డే. వీక్ డేలో పొద్దున 9 నుంచి రాత్రి 11:30 వరకు చేసినా కూడా మనకు అర్నింగ్స్ వచ్చేసి ఇన్సెంటివ్స్తో కలుపుకొని 1200 ఇలా ఉంటుంది బైక్ ట్యాక్సీ ఎక్స్పీరియన్సెస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.